నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాల్టి ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి ఒక మంచి డైనమిక్ లేడీని కలుద్దాం. హైదరాబాద్ పార్లమెంట్ సీట్ అనగానే జనరల్గా వన్ సైడెడ్ వార్గానే చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒక 40 ఏళ్ల నుంచి కూడా ఎంఐఎంఏ గెలుచుకుంటూ వస్తుంది. మరి అలాంటి రిస్కీ సీట్లో ఒక మహిళ ధైర్యంగా ఎదుర్కొంటా గెలిచి తీరుతా అంటున్నారు. అసలు ఆ మహిళకి ఏంటా ధైర్యం, ఎలాంటి స్ట్రాటజీస్తో వ్యూహాలతో ముందుకెళ్దాం అనుకుంటున్నారు, అవన్నీ ఆమె మాటల్లోనే విందాం. ఇప్పటికే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది ఎవరు లేడీ అనేది. ఎస్, మీరు గెస్ట్ చేసింది కరెక్టే, కొంపెల్ల మాధవీలత గారు. సో ఆమెతో మాట్లాడదాం. నమస్తే మాధవీలత గారు. ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు తల్లి రెహానా. నాకే భయం వేసేటట్టుగా ఉంది, నీ అంత బాగా నేను మాట్లాడగలనా అని. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా థ్యాంక్ యూ. సో ఈ ఉమెన్స్ డే మీకు చాలా స్పెషల్ అనుకుంటున్నాను నేను, కరెక్టే కదా? ఉమెన్స్ డే టు ఉమెన్స్ డే అంతేనా? అండ్ ఎందుకంటే మీరు ఇదే సంవత్సరం మార్చి 8కి నేను ఉమెన్స్ డేకి స్పీచ్ ఇచ్చాను. ఓకే, అది బాగా వైరల్ అయింది. మళ్ళీ ఈరోజు ఉమెన్స్ డేకి మళ్ళీ వైరల్ అయ్యారు. ఎక్కడ అంటే సోషల్ మీడియా చూసినా, అంటే ఆ రోజు నాకు తెలియదు వచ్చే ఉమెన్స్ డేకి మీరు ఇంత ట్రెండ్ ఏమంటానో నిజంగా ఏం అనుకోలేదు ఆ రోజు. అలా ఉమెన్స్ డే రోజు స్పీచ్ అయిపోయింది, నేను ఓల్డ్ సిటీ వైపు వెళ్ళిపోయాను. గ్రీనియన్ సెంటర్ రెడీగా ఉన్నారు నా కోసం ఆడవాళ్ళందరూ. ఆ రోజు నిజంగా అనుకోలేదు. 1 year లో ఇంత చేంజ్ వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఉమెన్స్ డే రోజు మీరు ఒక పొలిటీషియన్, ఇప్పుడు గెస్ట్ చేశారా అసలు? అంటే ముందు నుంచి ఐడియా ఉందా మీకు? నేను ఎన్నిసార్లు చెప్పినా చాలా మందికి ఇది నమ్మశక్యంగా ఉండకపోవడం అనేదే ఆశ్చర్యము, నమ్మశక్యంగా ఉండకపోవడం అనేదే చరిత్రలో విచిత్రము. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే పెద్ద పెద్ద విషయాలు జరగాలని రాసిపెట్టి ఉంటుందో అప్పుడు అంత విచిత్రాలే జరిగాయి. అలాగే న్యూటన్ గారిని కూడా ఎవరు నమ్మలేదు. ఐన్స్టైన్ గారిని కూడా పిచ్చోడు అనుకున్నారు. అలా ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా సాధిద్దాము అనుకొని నిజంగా అకుంఠిత దీక్షతోటి ఏదన్నా మనం ఎంత దీక్షతో ఎంత పట్టుదలతో ముందుకు వెళుతున్నాము. ఆ రోజు నా బుర్రలో ఒకటే ఉండింది, అసలు ఏంటి ఈ ముస్లింలు ఎవరు, వీళ్ళ అసలు నిజాలు ఏమిటి, స్త్రీలు. నాకు బేసిక్ ఎప్పుడు కరెక్ట్గా ఉమెన్స్ డే ముందు మీరు ఈ ప్రశ్న అడగడం అంటే నేను కూడా ఒక స్త్రీని అయి ఉండడం నాకు ఎప్పుడు తెలుసుకోవాలని ఉండేది. అంటే ముందు నుంచి అనుకున్నారా మీరు, అంటే ఒక పొలిటీషియన్గా వచ్చి సేవలు అందించాలని అనుకున్నారంటే? మీరు ఎప్పటి నుంచో కొన్నేళ్ల నుంచి మహిళల కోసం సేవ చేస్తున్నారు, చాలా సేవా కార్యక్రమాల గురించి ఇవన్నీ మేము విన్నాము. ఒక పొలిటీషియన్గా ఏం చేయాలనుకుంటున్నారు, ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు, దట్టు ఈ సీట్ కోసం? వెరీ టఫెస్ట్ సీట్ కదా, జనరల్గా ఒక సేఫ్ సీట్ని కూడా సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. ఏంటి ఆ రీజన్ ఏంటి? అంటే చక్కగా ఒక అందమైన రెహానా అనే అమ్మాయి అడుగుతాను కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను మీకు. నా సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్ తల్లి, ఎంఏ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ నేను. మరి ఆ రోజు పొలిటీషియన్ అవుదాం అనుకున్నానా అంటే అనుకుని ఉండొచ్చు. ఇంత పెద్ద ప్రపంచంలో నాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ 3 సబ్జెక్టులలో వై డిడ్ ఐ పిక్ పొలిటికల్ సైన్స్? మీరు ఎవ్వరికీ తెలియదు ఇంకో నిజం ఉంది, నాకు అదే టైంలో లా కూడా సీట్ వచ్చింది. నేను ఈ విషయం ఇప్పటిదాకా ఎవరికీ చెప్పలేదు. ఓకే, కానీ నేను లా తీసుకోలేదు. అంటే నా లా సీటు వచ్చింది రాశాను అంటే ఏంటి, న్యాయానికి నిలబడాలి అనే దృక్పథం ఉంది కాబట్టి మనసులో నేను హ్యాపీగా 2 చేసేద్దాం అనుకున్నాను. అంటే నేను అటువంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని, ఏదన్నా 2 3 కానీ లా డజంట్ పర్మిట్ యూ. అంటే 2 ఒకటే టైంలో మీరు ఒక 2 యూనివర్సిటీస్వి 2 డిగ్రీలు చేయకూడదు. అప్పుడు వాట్ విల్ యూ ఫార్గో అంటే I was ready to forgo law seat and I was interested to study political science. That is who I am actually. ఒక్కొక్కడికి ఒక డిసిషన్. నాకు ఎవ్వరు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. పేరెంట్స్ ఇంటర్ఫిరెన్స్ ఏమీ లేదు తల్లి, నేనే మా ఇంట్లో పెద్ద మనిషిని. నాకు సజెషన్లు, గైడెన్స్లు. నేను జీవితంలో కింద పడి లేచి మన డెసిషన్ మనమే తీసుకోవాలంటారా? కాదు, మనకు లేదు. మా నాన్నగారు ఆయన అప్పటికి SSLC పాస్ అయ్యారు. మా మదరు 10th. నాకు ఏం చెప్తారు వాళ్ళు, నేనే నేర్చుకోవాలి, నేనే ట్రయల్ అండ్ ఎర్రర్.
కాబట్టి నేను ప్రతిదీ జీవితంలో కష్టపడి నేర్చుకొని తెలుసుకొని వాళ్ళ సహకారం ఉండేది, పాపం ప్రోత్సాహం ఉండేది. ఓకే. నేను నాన్న లా తీసుకున్నా, పొలిటికల్ సైన్స్ తీసుకున్నా అంటే కూడా నీవు తల్లి నీ ఇష్టం అనేవారే తప్ప మా అమ్మాయిలు తెలీదు. దే డు నాట్ నో. ఎందుకంటే రేపొద్దున దేనికి కెరియర్ ఉంటుందో, నేను చేయదలుచుకున్నాను అని. ఒకవేళ ఆ రోజు పొలిటికల్ సైన్స్ తీసుకోకుండా లా తీసుకొని ఉంటే ఈరోజు వేరే ఇంకో రకంగా ఆ స్త్రీల న్యాయం కోసం, హక్కు కోసం పోరాడే వ్యక్తిని అయ్యి ఉండొచ్చు. అంటే బేసిక్గా నా నేచర్ అది, వాట్ ఐ వుడ్ వాంట్ టు సే. మీరు అంతకన్నా ఇంకొంచెం వెనక్కి వెళ్ళారనుకోండి, నాకు జనరల్గానే ఇందిరాగాంధీ గారిని చూసినప్పుడు, అపార్ట్ ఫ్రమ్ షీ బీయింగ్ కాంగ్రెస్, the way she locked Pakistan and Bengalir, that's what a woman is లాగా ఉండేదన్నమాట. వయసు చిన్నది అయినా కూడా నాకు ఎప్పుడు అట్లా ఇష్టం, బోల్డ్ అండ్ రోబస్ట్ థింకింగ్ ఇష్టం, ఇన్స్పిరేషన్ చాలా. ఎప్పుడైనా స్త్రీలు అలా, అదేవిధంగా అంతే విచిత్రంగా నాకు చాలా పౌరాణిక స్త్రీలంటే కూడా ఇష్టం. నెమ్మదిగా సాత్వికంగా ఉండి తల్లిదండ్రుల మాట వినడం, భర్త మాట వినడం. అంటే నా పర్సనాలిటీ ఎలా మోల్డ్ అయ్యింది అని అంటే, ఏదైనా చరిత్ర సృష్టించే పని స్త్రీ చెయ్యాలి అని అంటే ఆవిడ ఆధ్యాత్మికంగానూ ఉండొచ్చు, సనాతనంగానూ ఉండొచ్చు, అవసరమైనప్పుడు సాక్షాత్ శక్తి స్వరూపాన్ని కూడా, శక్తి స్వరూపంగా కూడా ఆవిడ రూపుదాల్చొచ్చు అనే ఒక పర్సనాలిటీ, నాది ఒక యాటిట్యూడ్ అది. మా కాలనీలో నేను బస్సు ఎక్కితే, ఆ బస్సు ఎక్కడానికి మా కాలనీలో మగపిల్లలు భయపడేవాడు. మళ్ళీ నేను లంగావణి వేసుకొని వెళ్ళేదాన్ని. పడిపోయేవి దెబ్బలు నాతో, చాలా మందికి దెబ్బలు పడ్డాయి అట్లా. ఫుల్ రెబల్ చాలా. నా పాటు నేను సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటా. కానీ మిమ్మల్ని చూస్తుంటేనేమో ఇంత సాఫ్ట్గా, కామ్గా ఇలా ఉన్నారు. అదే చెప్పాను కదా తల్లి, ఇప్పుడు అన్యాయం అనే పరిస్థితి నా వరకు రానంత వరకు నేను ఇలా ఉంటాను. అది నా గురించైనా ఎవరి గురించైనా, అన్యాయంగా మాట్లాడినా, అన్యాయానికి సంబంధించినది ఎవరైనా ఏదైనా చేస్తే మాత్రం నేను అసలు నా ఆవేశం వేరే స్థాయిలో ఉంటుంది అసలు. ఓకే. నేను ఐఎమ్ సంబడి హూ కెనాట్ టాలరేట్ ఇన్జస్టిస్. సో ఇదే నేచర్ని ఇప్పుడు మీకు అపోజిషన్ చూపించబోతున్నారు అనుకోవచ్చా? నేను బ్రహ్మాండంగా, అదే తిరుగులేదు, వచ్చిందే చూపించడానికి ఇక్కడికి. ఓకే. అంటే 40 ఏళ్ళ నుంచి గెలుచుకుంటూ వస్తున్నారు. సో ఏంటి మీకు ఆ ధైర్యం ఏంటి? ఎలా ఓడించాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు ఎవ్వరు ఓడించలేదు, మీరే ఎందుకు ఓడిస్తారు? ఏంటి మీ దగ్గర ఉన్న స్ట్రాటజీస్ ఏంటి? చాలామంది చరిత్రలో అప్పటి వరకు ఓడిపోలేదు అనుకున్నాం. అది ఓడిపోయాక అమ్మయ్యా ఈ చెడు పోయిందబ్బా, ఈ బాధ తీరిపోయిందబ్బా అనుకున్నాం. ఇప్పుడు మీరు అలా చూస్తే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎప్పుడైనా వాళ్ళు వదిలి వెళ్ళిపోయి మనకు స్వాతంత్రం ఇస్తామని ఎవరైనా అనుకుని ఉంటారా? కానీ పోరాడేవాడు ఎందుకు పోరాడతాడు? నేను తెచ్చే వరకు నిద్రపోను, దేశానికి స్వాతంత్రం ఇచ్చే వరకు నిద్రపోను అని పోరాడేవాడికి తెలుస్తుంది. ఇంకా ఎవరికి తెలుస్తుందండి? తన మీద తానుకు ఆశ చచ్చిపోయిన వాడికి. ఎందుకంటే ఈ పర్టికులర్ కాన్స్టిట్యువెన్సీ ఇది పొలిటికల్ కాన్స్టిట్యువెన్సీ కాదు. ఇది మనందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. మిగతా 17లో 16 అన్ని పొలిటికల్ కాన్స్టిట్యువెన్సీస్. ఈ కాన్స్టిట్యువెన్సీ పాలిటిక్స్కి సంబంధించిన కాన్స్టిట్యువెన్సీ కాదు. దీన్ని మన దృక్పథంతో చూడకూడదు. ఇది న్యాయం కోసం పోరాడే ఒక స్వాతంత్ర పోరాటం. ఇది ఇక్కడ ఎవరి స్వాతంత్రం? అటుపక్కన ముస్లింలలో స్త్రీ పోరాటం, స్త్రీ స్వాతంత్రం. ఇక్కడ హైందవుడి వాళ్ళ మాట, వాళ్ళ భావం, వాళ్ళ ధర్మ కాపాడుకునే హక్కుల. సో ముస్లిం మహిళలు మిమ్మల్ని నమ్ముతారనే నమ్మకం మీకుందా? మా బాధితుడు నన్ను నమ్మాలని చూడనమ్మా నేను. వాళ్ళు ఏదో సార్ నమ్మేస్తారు, నన్ను వచ్చి ఓట్లేసేస్తారు. బయటికి వచ్చి ఒక ముస్లిం స్త్రీ ధైర్యంగా ఓటు వేసే పరిస్థితిని నేను కల్పించాలి అక్కడ. అంటే వాళ్ళు ఎంత బాధితులైన పరిస్థితులలో ఉన్నారంటే, వాళ్ళు
ఇప్పుడు అదే పరిస్థితి మన హిందువుల్లో కూడా ఉంది. ఎలా అంటారు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏమైనా ముస్లిం ఫినిష్ చేసుకునే స్త్రీలు ఇటు పక్కకు వద్దాం. ముస్లిం స్త్రీల పరిస్థితి ఏంటి? వాళ్లకున్న రోజువారీ బాధలు, అంటే ఇళ్లల్లో బాధలు, కష్టాలే బయటికి చెప్పుకోలేక గుటకలు మింగి చచ్చి బతుకుతున్న స్త్రీ బయటకు వచ్చి ఓటేయడం అంటే ఎంత పెద్ద విషయం. కానీ ఇంకా నాకు చావా ఓటా అని ఒక 2 ఆప్షన్స్ ఆవిడ ముందు వచ్చాయనుకోండి. అందుకే ఈరోజు దాకా స్త్రీలు నిలబడలేదు కాబట్టి ఒక స్త్రీ నిర్భయంగా నిలబడింది అనుకోండి వాళ్ళ కోసం, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఎలాగో చస్తూనే ఉన్నాను, ఓటేసి ట్రై చేస్తే ఏమన్నా నా రాత మారచ్చేమో అనే ధైర్యం కల్పించే అవకాశం ఈసారి ఉంది. ఓకే, ఆ ఓటు ఆవిడ వచ్చి వెయ్యడానికి మనం ఏం చెయ్యాలి? సందుల్లో గొంతుల్లో ఉన్న పోలింగ్ బూత్లను బయటికి లాగడం, అవి వెబ్ క్యామ్ కింద సూపర్వైజ్ అవ్వడం, విజిలెన్స్లో ఉండడం. మనం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని, హోమ్ మినిస్టర్ గారిని అర్జీ పెట్టి బతిమిలాడి స్పెషల్ టాస్క్ ఫోర్స్ని దింపడం. సో ఇవన్నీ మీరు చేయబోతున్నారు? అన్నీ చేయబోతున్నాను. ఎందుకు తల్లి? ఇంకా ముస్లిం మహిళల్ని, అంటే ఇప్పుడు మీరు ఎంచుకున్న ఇది హైదరాబాద్ హిందువులకు కూడా, ఎందుకంటే అదే మీకన్నాను, ఇంకోటి కూడా ఉంది తల్లి ఇక్కడ. హిందూ డామినేషన్ ఉన్న చోట్ల వాళ్ళు కూడా ప్రేరేపితమై వేసేస్తున్నారు, ఇంకా ప్రేరేపితమై వేస్తారు. కానీ ముస్లిం డామినేషన్ ఉన్న చోట్ల హిందూ ఓట్లు ఏవైతే ఉన్నాయో వేయలేకపోతున్నారు. వాళ్ళకి ధైర్యం కల్పించాలి. సో ఇది బాధితుల సంఘం ఉంది ఇక్కడ. ఇప్పుడు అసద్ భాయ్ బాధితుల సంఘం, ఇది హిందూ ముస్లిం. వాళ్ళు కలిసారా మీరు ఆ బాధితుల సంఘాన్ని? మేమే తయారు చేస్తున్నాం. ఇప్పుడు లతమ్మ ఫౌండేషన్ కింద వర్క్ చేశాను. అప్పుడు అర్థమైంది, బాబోయ్ ఇది హిందూ ముస్లింలని కాదు, ఎందుకంటే చాలా తెలివిగా తయారు చేశాడు అని ఈ చక్రవ్యూహాన్ని. ముందు వ్యూహం అర్థం అవుతే అప్పుడు దాన్ని భేదించవచ్చు. అంటే మీరు ఛేదించబోతున్నారు. అయితే ఛేదిస్తాము, గెలుస్తాము, దిగ్విజయంగా బయటికి కూడా వస్తాం. మీరు కలిసారా ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్లో లైక్ ముస్లిం మహిళల్ని స్పెషల్గా కలవడం కానీ, వాళ్ళకి అవగాహన కల్పించడం కానీ, ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన స్కీమ్స్ గురించి కానీ, బిల్స్ గురించి కానీ, వీటన్నిటి గురించి మీరు వాళ్ళతో మాట్లాడారా? అంటే ప్రస్తుతం ఒక పార్టీ పరంగా ఈ హక్కుతో ఇంకా నేను వాళ్ళని కలవలేదు. కానీ దీనికి సంబంధం లేకుండా నేను సంవత్సరం నుంచి పనిచేస్తున్నా. ఓకే, ముందు నుంచి మీరు సంవత్సరం నుంచి ఈ ఫీల్డ్, గత 7 ఏళ్ల నుంచి జనరల్గా ముస్లిం ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ నాతో పనిచేస్తున్నాయి. నేను ముస్లిం రాష్ట్రీయ మంచ్తో కలిసి పనిచేస్తాను. నేను ఇంద్రేష్ భాయ్ సాబ్ గారి ఫ్యాన్స్ దాంట్లో ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్. నేను అట్లనే ట్రిపుల్ తలాక్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. ఆ రోజు ఎప్పుడు అనుకోలేదు. అంటే మీ కట్టు బొట్టు విధానం చూసి అంటే ముస్లిం మహిళలు మిమ్మల్ని ఓన్ చేసుకుంటున్నారు. అయ్యో ఎంత అసలు అదే చెప్తున్నాను, నేను చూసిన విచిత్రాలు ఎవరు చూడలేదు. నేను ఇప్పటికీ కనీసం ఒక 100 పైన గ్రీవియన్స్ సెంటర్స్ చేస్తుంటాను. ఏంటి విత్ ఇన్ జస్ట్ ఇయర్ స్పాన్లో. అంటే ఏంటి గ్రీవియన్స్ అంటే, మీరు ఒక సపోజ్ శాస్త్రీ నగర్ అనుకున్నాం, అది రాజేంద్ర నగర్లో వస్తుంది కాబట్టి అసలు అవి కూడా తెలియదు నాకు. మాకు 2-3 ఎన్జిఓలు ఉండేవాళ్ళు, పాప ముస్లిం ఎన్జిఓస్. నన్ను తీసుకెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళకి తెలిసిన నా దూకుడు. తీసుకెళ్ళిపోయేవాళ్ళు. చిన్న బీద ఇల్లు ఉంటుంది కుటుంబం, అక్కడ మంచి వాలంటీర్లు ఎవరు ఆడవాళ్ళు ఉండబడి, స్త్రీ ఎవరికైనా బాధలే కదా తల్లి, అక్కడ వాళ్ళందరూ కూర్చొని ఉంటారు. వెళ్ళి లతమ్మ ఫౌండేషన్ అని నేను ఒక అప్లికేషన్ ఫామ్ తయారు చేసేదాన్ని. పేరు, వాళ్ళ ఐడి కార్డు ఇవన్నీ పెట్టి, ఇప్పుడు కూడా ఉంటుంది మన దగ్గర. అయితే దాంట్లో ఏముంటుంది, పాస్పోర్ట్ ఫోటో పెట్టేస్తాం మనం. అక్కడ వాళ్ళ పేరు డీటెయిల్స్ రాస్తాను. అందులో ఏమని చదువుకున్నారా, ఎంతవరకు, అనారోగ్యాలు ఉంటే ఏమిటి, దాని తర్వాత ఆడపిల్లలు ఎవరైనా పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళు ఉన్నారా, దాని తర్వాత మీకు అసలు ఏదైనా స్కిల్ వచ్చా, అంటే టైలరింగ్ గిల్లింగ్ అది ఏమన్నా వచ్చా. ఇది కాక ఒక బాక్స్ ఉంటుంది కింద, ఇది కాక మీరేమన్నా విడిగా చెప్పదలుచుకున్నారు. ఇలా ముందు ఒక రోజు వాలంటీర్ వెళ్ళి ఇవన్నీ ఫిలప్ చేస్తాడు. నెక్స్ట్ డే నేను వెళ్తా. కూర్చొని స్పెండ్ 2-3 గంటలు వాళ్ళతో కూర్చుంటా. అసలు ఇంకా మీరు చూడాలి వాళ్ళ బాధలు. నేను మామూలు హ్యాపీగా కూర్చుంటా, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళతో పాటు కూర్చుంటా. నేను నీళ్ళు తెచ్చిస్తాను, అడుగుతా ఏమి మీ హెల్త్ ఏమి, మీ పరిస్థితి ఏమిటి. మీరు ఎంత ఆశ్చర్యపోతారు మీరు యాక్చువల్లీ కొన్ని చెప్తే.
ఏం చదువుకున్నారు అంటే 10th మేడం 10th. అది మీరు 60 మందిలో 3 చెప్తారు మీకు. मैडम कोई नौकरी दिलाते मैडम आप हमको? बोले 10th को क्या नौकरी आती ना मैडम 10th पढ़े मैडम हम तो पास बैठे नहीं मैडम फेल हुए. नहीं ना आपको मालूम है बाहर की दुनिया में कितने पढ़ते लोग? हाँ मैडम नहीं मालूम मैडम. అంటే ఇంకా మిగతా వాళ్ళని అడిగితే 7, 6, 5 ఇంకా దిగుతూ ఉంటుంది అనమాట కింద. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంద్రా అంటే ఇదివరకు 5వ క్లాసు ఇప్పుడు 10th క్లాస్. అది ఇగ్నరెన్స్ అందామా ఇన్నోసెన్స్ అందామా ఏంటండి? 21st సెంచరీలో ఉన్నాం మనం. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషనే నార్మల్ ఎడ్యుకేషన్ అయిపోయింది, మినిమం బేసిక్గా చేయాలనుకుంటున్నారు అందరూ కూడా. అది ఒక బాధ అయితే మీకు ఏమే రావమ్మా వాళ్ళకి నిజంగా ఏం తెలియదు, ఏ స్కిల్ ఉండదు, హునర్ అంటాం కదా, ఏమీ లేదు వాళ్ళకి. అంటే వాళ్ళని ఉద్ధరించాలంటే కూడా నాకు అసలు 100 గ్రీవియన్సెస్ చేసే వరకు నాకు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, డిరెక్షన్ లేదు నాకు. దాని తర్వాత వెన్ ఐ స్లోలీ అండర్స్టూడ్, ప్రధానమంత్రి మోదీ గారు చాలా స్కీమ్స్ ఓపెన్ చేశారు. పోనీ అడుగుదాము అని అంటే ఆ స్కీమ్స్ ఏంటో మీరు ఎంత ఆశ్చర్యపోతారంటే కొన్ని చోట్ల అసలు మోదీ గారు కూడా తెలియనంత రిమోట్ ఏరియాస్ ఉంటాయి మీకు అక్కడ. అలాంటి రిమోట్ ఏరియాస్లో మీరు వెళ్ళారు? నేను వెళ్ళా, వాళ్ళకి చెప్పించా, అమ్మా ఇది ప్రధానమంత్రి గారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అని చెప్పారు. ఆహా ఏముంటుందమ్మా ఏంటంటే, అమ్మ మీకు రోజుకి 500 ఇస్తారు, లేక పూలు అల్లడం నేర్చుకోవచ్చు మీరు, మస్జిద్దులు కానీ ఇదే వాళ్ళు ఎక్కడన్నా అమ్ముడు పోతాయి తల్లి ఇవి, అది కూడా మీరు వరీ కావక్కర్లేదు, ట్రైనింగ్ అయిన తర్వాత రోజుకు 500 ఇచ్చి కిట్ 15,000 ఇచ్చి. మిమ్మల్ని అలాంటి రిమోట్ ఏరియాస్లోకి వెళ్ళనిస్తున్నారా? కొంతమంది ఉంటారు కదా అక్కడ, అంటే మీరు ఇప్పుడు ఈ కండువా వేసుకుని ఆ రిమోట్ ఏరియాస్లో వెళ్ళగలరా? ఎందుకు వెళ్ళలేం తల్లి, ఎవడబ్బా సొమ్ము అది, ఎవడబ్బా సొమ్ము తల్లి, అది నా దేశము. నన్ను వెళ్ళడానికి ఆపని ఎవడన్నా వచ్చి ప్రాపర్ లీగల్గా కంప్లైంట్ లాడ్జ్ చేస్తా నేను. దే ఆర్ నాట్ సంబడి. రిమోట్ ఏరియాస్లో పోలీసులు వెళ్ళనివ్వరు, కరెంట్ బిల్స్ కట్టరు అని ఇలాంటి చాలా రకరకాలుగా. ఏమన్నా నా అదృష్టం తల్లి. మీకు రిస్క్ అనిపించలేదా? నా బుర్రలోనే భయం లేదు కదా తల్లి. ఎవ్వరూ లేని రోజు, ఏమీ తెలియని రోజు 4 పిల్లల్ని వేసుకొని వెళ్ళిపోయేదాన్ని నేను. మరి ఏమో అంత మొండిగా వెళ్ళిపోతే అలా కాలం కూడా సహకరిస్తుందేమో తెలియదు. కొన్నిసార్లు పోయిన తర్వాత వాళ్ళు వచ్చి నా బ్యాగులు చెక్ చేయడం మావి, నేనేమో వెళ్ళిపోయాను, కారు దిగి దూకుడు వెళ్ళిపోవడమే. మా డ్రైవర్లు భయపడిపోయేవాళ్ళు చాలా. మా డ్రైవరు వెనక పక్కన 2 పిల్లలు, మేడం 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 ఎవరైనా చాలా ఎంక్వైరీలు జరిగాయి, బ్యాగులన్నీ ఓపెన్ చూసారు, ఏముంటాయి బ్యాగులో రేషన్, బియ్యము, కందిపప్పు, నూనె, పాపం. అంటే నేను వెళ్ళేటప్పుడు ఒక 20 రోజుల గ్రాసం, నెల రోజుల గ్రాసం తీసుకుని వెళ్ళంటే సరుకులు తీసుకొని వెళ్ళేదాన్ని. ఏమో ఏ తల్లి ఏ బాధలో ఉందో, ఏ బిడ్డ ఏ ఆనందం. 60 మందిని కలిసి 60 బ్యాగులు, 100 మందిని కలిస్తే 100 బ్యాగులు, అలా సుమారు ఒక 3-4 వేల మందికి ఇచ్చి ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ అసలు మీరు ఏ ఏజ్ నుంచి చేస్తున్నారు? లైక్ ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ మీకు? మీరు అలా ఇంట్రెస్ట్ ప్రకారం వెళితే, నాకు ఆర్థికంగా చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చినా కూడా నేను చిన్నతనం నుంచి చేశాను. నేను ఎంతమ్మా 7వ క్లాస్లో ఉన్నాను, ఎంత ఉంటుంది 7th క్లాస్ పిల్ల వయసు, ఎందుకంటే నాకు డబుల్ ప్రమోషన్ వచ్చింది. డబుల్ ప్రమోషన్ వచ్చింది. సో ఇట్ వాజ్ 6, 7, 8, 9. I was around 9.5, 10 year old. I was in 7th. మాకు మెంటలీ రిటార్డెడ్ స్కూల్కి తీసుకెళ్ళారు. ఆ స్కూల్ తీసుకెళ్ళాలి. అక్కడికి మీరు ఎవరెవరు చిన్నప్పుడు ఇప్పటికీ ఇస్తారు, గో కలెక్ట్ సమ్ ఫండ్స్ లాగా. సో నాకు ఫస్ట్ టైం నేను ఎంత ఎక్సైట్ అయిపోయాను, ఒక మెంటలీ రిటార్డెడ్ స్కూల్కి నేను డబ్బులు కలెక్ట్ చేయగలను. మా ఇంటి నుంచి ₹1 నాకు, నాది చాలా ఎక్కువ మా పరిస్థితి. సో మా నాన్న పేరు స్టార్ట్ చేశారు కలెక్ట్ చేయడం. ₹1 వచ్చింది నాకు. తల్లి నేను చెప్తున్నాను, ఆ వయసుకి ఈ రోజుకి గుర్తుంది నాకు, ఈ ఎండటి మాడు ఎండలో తిరిగి 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 ₹60 కలెక్ట్ చేశాను. And the happiness that I had going and begging each house for somebody else whom I have not seen, ఇంకా స్కూల్కి పోలే, హ్యాండిక్యాప్డ్ పిల్లల్ని నేను చూడలేదు,
at the age of 10, the kind of happiness and pleasure I figured out. That when you just stretch, అంటే నీ చేతులను జాచి నువ్వు ఎవరినో భిక్షాందేహి అని అడిగేది ఎవరి కోసం అడుగుతుంటే ఉండే ఒక ఆనందము, గర్వము, దట్స్ అబ్సల్యూట్లీ నేను ఈ రోజుకి మర్చిపోలేను అది. అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. అంటే నా నేచర్ సంబడి లైక్ దాట్. ఆ తర్వాత నెమ్మదిగా కాలేజ్, స్కూల్ మా ఇంటి పక్కన చాలా మంది ఈడబ్ల్యూఎస్ వచ్చిండ్లు, అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్, పక్కన అంతా బీద వాళ్ళే. పిల్లలందరూ మాధవక్క అని వచ్చేసేవారు. పెద్ద వాళ్ళే వింటారు, ఇప్పుడు ఎంత పెద్ద వాళ్ళే వింటారు. మీరు హ్యాపీగా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి చైర్పర్సన్గా ఉన్నారు. అలాంటిది రాజకీయాల్లోకి రావడం అంటే చాలా రిస్క్ అండ్ చాలా కష్టపడాలి కదా మీకు. ఏంటమ్మా రిస్క్? ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే, వేదనలో ఉంటే సహాయం చేయలేని జీవితం, ఆ జీవితం బతికేం చేయాలి నేను? ఈరోజు తల్లిగా బాధ్యతలను కూడా ముగించుకున్నాను. ఇంచుమించు పిల్లల పై 2 ఐఐటీలలో వచ్చేసారు. విద్య కన్నా నేను ఇవ్వగలిగిన ఆస్తి ఉంది చెప్పండి. సో ఇప్పుడు మీరు ఫ్రీ అయిపోయారు, మెంటలీ ఫ్రీ అయ్యాను నేను. ఇంకా నేను ఒక్కరోజు బతికినా, 2 రోజులు బతికినా సమాజం కోసం బతకాలి. జీవితం మీద ప్రేమ లేదు, చావంటే భయం లేదు. ఎలా సపోర్ట్ చేస్తారు అంటే మీరు రాజకీయాల్లోకి వస్తారని చెప్పగానే అసలు మీ ఇంట్లో ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? వాళ్ళు అనుకున్నారు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాను అనుకున్నారు వాళ్ళు. ఈ రుద్రమదేవి, ఈ ఝాన్సీ, ఈ రాక్షసిని వాడు భరించినప్పుడు చూద్దాంలే లాగా మా ఇంట్లో అసలు ఇదే కరెక్ట్ ఆమెకి అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు ఫిక్స్ అయిపోయి వాళ్ళ ఉద్దేశం అంటే ఇంకా చాలా లేటుగా వెళ్ళింది. మా పిల్లలు అంటారు చాలా లేటుగా వెళ్ళావు ఇంకా. సో ఇప్పుడు ఫుల్ హ్యాపీ అయితే ఫ్యామిలీ? They are very, very happy because they are happy that I have chosen a very dynamic constituency. మా ఫ్యామిలీ, మా పిల్లలందరూ కూడా ధర్మం చేసి న్యాయంగా పోరాడి, అంటే ఒక క్షాత్రం అంటాం కదా, ఒక రాజులాగా పోరాడే స్థానం అమ్మాది. ఎలా ఉండాలంటే జీవితంలో మిగిలిపోవాలి తల్లి, ఒక తృప్తి ఉండాలి. నిజంగా ఒక ధర్మయుద్ధం చేశామనే తృప్తి ఏదైతే ఉండాలో. ఓకే, అంటే మీరు వచ్చిన పార్టీ ఒక నేషనల్ పార్టీ, ఒక సముద్రం లాంటిది అనుకోండి. అందులో దేశం కోసం, ధర్మం కోసం అని జీవితాలు త్యాగం చేసే నాయకులు, కార్యకర్తలు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. పార్టీ ఐడియాలజీ ఉంటుంది. సో అన్నీ మీకు తెలుసా? అంటే ఇప్పుడే వచ్చారు కాబట్టి. అంటే ఒకటైతే చెప్పగలను నేను మీకు, అక్కడే యాకత్పురాలో, సంతోష్ నగర్లో పుట్టి పెరిగాను 25 ఏళ్ళు. నేను ఆ కర్ఫ్యూలు చూశాను. నాకు తమ్ముడు ఉన్నాడు. సో ఇప్పుడు మాకు తమ్ముడు ఫ్రెండ్స్ మాకు న్యూస్లు వస్తూ ఉంటాయి కదా. అంత కర్ఫ్యూల టైంలో, కమ్యూనల్ రైట్స్ అప్పుడు నేను చాలా మెంటలీ షేక్ అయ్యేదాన్ని. అంటే అర్థమయ్యేది కదా. ఇప్పుడు మీరు ఇట్లా ఉంటారు తల్లి, మీ ఇంటి వెనకే ఒక ముస్లిం ఇల్లు ఉంటుంది. రంజాన్లో వాళ్ళు మీ ఇంటికి షీర్ కుర్మా తెచ్చిస్తారు ఏమ్మా. మీరు ఏదో పండుగ అయితే వాడికి పులిహోర పంపిస్తారు. కానీ మీరు సడన్గా న్యూస్లు ఉంటాయి రక్తపాతం గురించి. అంటే ఎదిగే పిల్లలకి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో, అంటే నేను అన్ని ఆ దృక్పథం చెప్తున్నాను మీకు. అల్టిమేట్గా ఆ వాళ్ళ స్వార్థం కోసం ఏం తల్లి. ఎందుకంటే ఆ మహానుభావుడు ఎవరైతే ప్రస్తుతం ఎంపీగా ఉన్నారో, ఎందుకంటే నాకు ఏమైనా అనాలంటే కూడా ఏమంటే సరిపోతుందో కూడా అర్థం కావట్లేదు ఆ వ్యక్తిని. పోనీ మనం అనుకుందాం ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి అంటే, కనీసం వాళ్ళకన్నా ఏమైనా చేసి ఉండాలి కదా. ఆ రోజు నేనేమనుకున్నానంటే, ఓపెన్ చెప్తున్నా, హిందువులు ముస్లింలు కొట్టుకున్నారనుకున్నా. ఆ తర్వాత అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఒక మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి చూడండి. నాకెప్పుడు ఇది ఏంటో తెలుసుకోవాలని జిజ్ఞాస ఉండేది. సరే కాలక్రమేణా మీకు అప్పుడున్నంత రేజ్ లేదు ఇప్పుడు. అప్పుడు కమ్యూనల్ రైట్స్ ఉంటే ఇప్పుడు పొలిటికల్ రైట్స్ లాగేది ఈరోజు. స్పీకింగ్ ఫ్రాంక్లీ, నేను ఎప్పుడైతే మళ్ళీ 6-7 ఏళ్ళు ఈ తలాక్, ట్రిపుల్ తలాక్ ఇవన్నీ వర్క్ చేసేటప్పుడు నాకు ఆశ్చర్యం ఏమేసింది అని అంటే, అరే వాళ్ళ కోసమే కదా ట్రిపుల్ తలాక్. ఆ పిల్లలు అన్యాయం అవ్వకూడదు కదా. 10 సార్లు, 12 సార్లు, 13 సార్లు, 15 సార్లు, 14 సార్లు, 18 సార్లు పెళ్ళిళ్ళు చేసుకోవడం. అమ్మ ఇది అసలు ఇంతకన్నా ఒక స్త్రీ గొంతు నలిపి చంపడం బెటర్ తల్లి. నిజంగా ఏమిటమ్మా అసలు అది. అసలు ఇది ఒక మనిషిగా వింటేనే, ఇంకొకసారి దీన్ని పలకాలంటే కూడా పలికే ప్రతిసారి ఆ వేదన తీసుకోలేను నేను.
వాళ్ళ మతానికి సంబంధించిన స్త్రీలు వాళ్ళు జాలిలా ఉండదు తల్లి దీనికి అసలు. ఇది పాలిటిక్స్ ఏంటా, దీని పాలిటిక్స్ అనడం ఏంటమ్మా నిజంగా అసలు. భయం లేదా వాళ్ళకి? వాళ్ళు కూడా అల్లా ఖుదా అంటారు కదా, ఆయన వీళ్ళని ఏమో చేస్తాడన్న భయం లేదా వీళ్ళకి? ఆడకూతుళ్ళని అట్లా చిన్న వయసులలో ఇష్టం వచ్చి అమ్మేయడం, రోడ్డు మీద నిలబెట్టి ఫోన్లలో సో వీటన్నిటిని ఒక ఎంపీగా ఆయన అడ్డుకోలేదంటారు. అడ్డుకోవడం దేవుడెరగ తల్లి. మోదీ గారు ఎప్పుడైతే ట్రిపుల్ తలాక్ ఇస్తామంటే ఆ ధర్నాలు, ఆ గొడవలు, ఆ రచ్చ, అరే ఎవరైనా ఆనందించాలి కదమ్మా. ఎస్, అయినా ఈయన్నే ఎందుకు గెలిపిస్తున్నారంటారు? కాదమ్మా, అక్కడ మీకు ఒక లాజిక్ చెప్తాను తల్లి, వినండి. ఖచ్చితంగా బోగస్ ఓట్స్ ఉన్నాయి. మనం ఫిరోజ్ ఖాన్ గారిని కూడా వింటున్నాం. ఆయన ఎలుగెత్తి ఆవేదనతో చించుకొని చెప్తున్నాడు, అయ్యా బోగస్ ఓట్స్ అన్నిటిని మీరు అడ్డుకుంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ధర్మయుద్ధంలో ప్రతి అధర్మాన్ని తీసేసేయాలి మనం. అధర్మం ఉంచి ఏదో ప్రయత్నిద్దామంటే కరెక్ట్ కాదు. ఇది ఎవరికి న్యాయం జరగదు. అధర్మాన్ని ఖచ్చితంగా తీసేస్తాం. తిరుగే లేదు అందులో. అయితే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఒకటి వాళ్ళు ఎలా గెలుస్తున్నారనేది మీకు ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లిసన్ టు మీ, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి, వాళ్ళ దగ్గర బోగస్ ఓట్స్ ఉన్నాయి. ఈ బోగస్ ఓట్స్ వాళ్ళు ఏం చేస్తారు, చేయడానికి వీలుగా ఉండే పోలింగ్ బూతులు కావాలి వీళ్ళకి. ఏమ్మా అంటే నీకు ఒక బోగస్ ఓట్స్ ఉన్నాయి, దాన్ని గుద్దుకోవాలి. గుద్దాలంటే ఏం కావాలి నీకు? తద్వారా కావలసినటువంటి స్థానం, ప్లేస్ కావాలి నీకు. ఈ ప్లేస్ ఎలా అయి ఉండాలి? నీ ఆధీనంలో, నీ కంట్రోల్లో ఉండే ఒక ఏరియా అయి ఉండాలి. అందుకే 1996 పోలింగ్ బూతులు, అంటే 1996 టోటల్ పోలింగ్ బూత్స్లలో మీకు దరిదాపులుగా 1150-1100 పోలింగ్ బూతులు ఎక్కడో ఇసిరేసి ఉంటారు వీళ్ళు వీటిల్ని. అంటే హిందువులు దేవుడు కాదు, మీరు ముస్లింలు కూడా పోలేరు అక్కడికి. ఎవరైనా ముస్లిం అమ్మాయి వెళ్ళాలి, నా జీవితాన్ని మేము మార్చుకోవాలి, బాబోయ్ ఇంక జీవితం వద్దు అనుకో పోలేదు. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉండే వ్యవస్థని కూడా, పోలీసులను కూడా, అయ్యా ఇవ్వండి. ఇప్పుడున్న సర్కారు గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే చాలా ఓపెన్గా నాకు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి మీద ఇంకా ఒక చక్కటి అభిప్రాయం ఉంది వారి మీద. సో వారి గురించి నేను ఇప్పుడు ఇందులో మాట్లాడదలుచుకోవట్లేదు. ఇంతవరకు నాకు అనుభవం ఉంది కాబట్టి. లాస్ట్ గవర్నమెంట్ మీద అంతే, వారి మీద లేదు కాబట్టే చెప్తున్నాను. ఎందుకంటే మేము దీనికన్నా అది కూడా వస్తాను నేను బిఫోర్ లెట్ మీ నాట్ రోల్ డౌన్. ఎందుకంటే దిస్ ఇస్ హ్యూజ్ స్టోరీస్ ఇవి. మా ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా సరిపోనంత కథ ఉంది ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తారు అక్కడ అంటే, ఆ పోలింగ్ బూతుల దగ్గర పోలీస్ బందోబస్తు ఏదైతే ఉంటుందో వీళ్ళకు ఒక అండర్స్టాండింగ్లో నడిచిపోతా ఉంది. కాదు ఈ రిమోట్ ఏరియాస్ మీరు అడగచ్చు, మరి పోలీసు ఉన్నదే ధర్మంగా చేయడానికి, ప్రొటెక్షన్ ఉంటుంది లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ లేదు తల్లి. ఇప్పుడు మొన్న ఫిరోజ్ గారు గట్టిగా అడిగి కాస్త తెప్పించుకున్నారు పాపం. మీకు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మీరు అడగకుండా ఎందుకు ఇస్తుంది తల్లి? ఇప్పుడు దేశమంతా ఎలక్షన్ జరుగుతుంటే రాష్ట్రంలో కానీ, రాష్ట్రంలో జరిగే ఎలక్షన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ని అడిగితే తప్ప ఎలక్షన్ కమిషన్ డిప్లాయ్ చేయదు. సో ఇప్పుడు మీరు అపీల్ చేయబోతున్నారా దానికోసం? ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకు ఇవ్వరు తల్లి? ఇప్పుడు ప్రతి ఎలక్షన్ కమిషన్కి ప్రతి చోట, ప్రజాస్వామ్య సామ్రాజ్యంలో ప్రతి చోట న్యాయబద్ధంగా కావాలా వద్దా? వాళ్ళకి కావాలి, ఎందుకు వద్దు? దాన్ని చూస్తారు. వాళ్ళు అడగాలి, మేము అర్జీ పెట్టుకోవాలి, 2 సార్లు ఢిల్లీకి వెళ్ళేసి రావాలి. ఏదో బీజేపీ పార్టీ కదా నేను ఇచ్చారు ఎవరెవరికి. దే అగైన్ ట్రీట్ యూ లైక్ అ రెగ్యులర్ నార్మల్ పర్సన్ త్రూ వన్ పార్టీ యు ఆర్ కమింగ్. వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్? ఓకే, దట్ ఈస్ హౌ, బికాజ్ ఇట్స్ అన్ అటానమస్ బాడీ. మనం వెళ్ళాలి, కూర్చోవాలి, బాబు ఇంత హోంవర్క్ చేసుకున్నాం, ఇంత తప్పులోట్లు ఇవి ఉన్నాయి, దొంగ అడ్రస్సులు ఇవి ఉన్నాయి. ఎందుకు ఈరోజు మేమందరం మీటింగ్లలో ఉన్నాం. మనసారి మన అసెంబ్లీకి డిలీట్ చేయించారంట. 40 ఇండ్లు ఉన్నాయి తల్లి అలక్పేటలో ఒక చోట. 41, 42, 43, 44, 45, 46 అట్లా వరుసగా ఎక్స్ట్రా నంబర్లు ఉంటాయి. నీకు ఇండ్లు ఉండవు అక్కడ. అందుకే మీరు ఫిరోజ్ గారు వినండి, సరదాగా ఉంటాయి. ఆయన అంటుంటాడు, పైనుంచి కిందకు దిగొచ్చి ఓట్లు వేస్తేస్తుంటారు, పుట్టని వాళ్ళు పుడుతూ ఉంటారు, లేనిండ్లు తయారవుతుంటాయి, బొందలు మించి లేస్తూ ఉంటాయి,
బాగుంటాయి, సరదాగా ఉంటాయి, అబ్బాయి బాగా మాట్లాడతారు. సో ఇప్పుడు వీటన్నిటిని మీరు అడ్డుకోబోతున్నారు. ఎస్, వి విల్. ఓకే. ఆయన రచించిన వ్యూహాత్మకమైన, ఎవరు, అసదుద్దీన్ గారు రచించిన వ్యూహాత్మకమైన ఈ పోలింగ్ అనే ఒక కథని ఆయనకు కావలసినట్టు తిప్పారు. ఓకే. అయితే ఇప్పుడు మనకు కావలసినట్టు ధర్మబద్ధంగా తిప్పుతాం దీన్ని. అయితే కొంతమంది మీ స్వార్థం కోసం మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నారు అని చెప్పే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అంటే ఇప్పటి వరకు మీరు అసలు పార్టీలో జాయిన్ కూడా కాకుండానే మీకు సీట్ వచ్చిందని బీజేపీ నుంచే రాజాసింగ్ గారు అన్నారు. సో దీనికి మీ సమాధానం ఏంటి, ఏం చెప్తారు? చూడు తల్లి, ఇప్పుడు ఇండ్లల్లో కూడా మీకు ఏమవుతుందంటే పెద్దవాళ్ళు కూర్చొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే చాలా సార్లు మనకే అర్థం కావు. అమ్మ నాన్న దగ్గర మనం గొడవ పడతాం. ఎస్, ఇట్స్ ఇస్ వెరీ సింపుల్ థింగ్. మనిషి అన్నాక మనిషిలాగే ప్రవర్తిస్తాం, సడన్గా మహానుభావుల్లాగా ప్రవర్తించు. పార్టీ అనే ఒక కుటుంబంలో అధిష్టానంలో ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, ఒక పెద్దన్నయ్య లాంటి వాళ్ళు, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. మనకి ఉండొచ్చు ఇబ్బంది. ఓకే. ఎందుకు తీసుకున్నారు అనేది కాస్త అర్థమయ్యాక మళ్ళీ కుటుంబం ఏం తల్లి, మళ్ళీ కలిసిపోతాం, కలిసిమెలిసి పనిచేస్తాం. ఓకే. నా ఉద్దేశం వాళ్ళు ఎందుకు తీసుకుని ఉంటారు అనుకుంటున్నానంటే పదే 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 ఎప్పుడెప్పుడైతే స్త్రీని అధిష్టానంలో ఉన్న బీజేపీ పార్టీలో ఉన్న మోదీ సర్కారు మాటి మాటికి స్త్రీని గౌరవించాలని వాళ్ళ ప్రయత్నం చేయడం, మాటి మాటికి అసదుద్దీన్ గారు దాన్ని నిరాకరించడం, అంటే యు ఆర్ డెలిబరేట్లీ ఇన్సల్టింగ్ అ ఉమెన్. అమ్మ అన్నం పెట్టదు, ఆడొక తినానివ్వదంట. ఆయన ఎటో పెట్టడు, పెట్టాయని పెట్టనివ్వడు. ఆయన ఏం ఊరుకోలేండి, ఆయన ఎట తీసుకెళ్ళాలో ఆయనకు తెలుసు. ఆయన చేసే పని ఆయన చేస్తారు. బట్ ఏదన్నా ఒక దానికి ఒక లిమిట్ ఉంటుంది తల్లి. మీరు ట్రిపుల్ తలాక్ని నాశనం అయిపోతుంటే ఆడవాళ్ళు వాళ్ళకు ఒక పరిష్కారాన్ని ఇవ్వనివ్వు, యూసీసీ సమాన హక్కులు ఇద్దాం పోని, మొగుడు దగ్గర వస్తే బాధ పోని, పుట్టింటి నుంచి నా పిల్లకి ఏమన్నా ఇప్పిద్దాము అనుకుంటే ఇవ్వనియవు. చివరికి స్త్రీకి 33% రిజర్వేషన్ ఇస్తే వారిని ఏందయ్యా నీ కలేజా, నిజంగా అది కలేజా అనాలా? అసలు ఇంకా స్త్రీని ఒక మనిషిగా కూడా కాకుండా అంటే దిగజార్చి చూసే పరిస్థితి కేవలం ఒక వ్యక్తిత్వం లేని వ్యక్తికే ఉంటుంది. అట్లాంటప్పుడు అటువంటి వ్యక్తి కోసం గజకేసరి లాంటి మగవాళ్ళు లేక కాదు మాకు కాన్స్టిట్యువెన్సీలో. అంటే రాజాసింగ్ గారు అది కూడా అన్నారు, మగవాళ్లే లేరా ఆడవాళ్ళకి ఎందుకు? అందుకే అంటున్నది, ఆయనే ఒక గజకేసరి. రాజాసింగ్ గారే ఒక గజకేసరి. గజకేసరి అంటే తెలుసా? ఒక ఏనుగు ఒక సింహాన్ని కలిపితే దాన్ని గజకేసరి అంటారు జ్యోతిష భాషలో, శాస్త్రం. మీరేమో అంత చక్కగా ఆయన గురించి అలా చెప్తున్నారు, ఏమో తప్ప ఫుల్ నెగిటివ్ గా చెప్తున్నారు. ఏం పరివారంలో అన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఫ్యామిలీ మెంబర్స్ లా మళ్ళీ మీరు కలిసిపోతారంటారు. పోతాము ఎక్కడ, మేము ఆల్రెడీ పోయాము. సో మీరు సపోర్ట్ చేయబోతున్నారు అయితే ఎలక్షన్ లో. కాబట్టి ఈ స్త్రీని బరిలోకి దింపడానికి ప్రప్రథమమైన కారణం ఏంటి అని అంటే, బాబు మాకు యోధులు లేక కాదు, నీ అపజయం ఒక స్త్రీ చేతిలోనే జరగాలి. స్త్రీని దూషించిన ఒక రాక్షస ప్రవృత్తి కల వ్యక్తిని, అదే స్త్రీని ఎవరైతే నువ్వు ఎందుకు పనికిరాదని అనుకుంటున్నావో అటువంటి స్త్రీతోనే నీకు అపజయం ఇప్పిస్తాం, చలో తీసుకోపో అని గిఫ్ట్ ఇచ్చారు మా మోదీ గారు. సో మీరు కూడా గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అయితే? నేను తిరిగి రిటర్న్ గిఫ్ట్ పంపిస్తాంగా, గెలుపుతో ఆయనకి పంపించాలి, మేము రామచంద్రుడికి పంపించుకోవాలి ఖచ్చితంగా. సో ఈ మహిళా దినోత్సవం రోజు ఏం చెప్తారు మహిళలకి? తల్లి, భారతదేశంలోని ప్రతి మహిళ, తద్వారా భారత స్త్రీ అయిన ప్రతి మహిళ, ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ హైందవ ధర్మ సంస్థాపన అంటే దాని అర్థం ఏంటంటే స్త్రీని ప్రప్రథమంగా గౌరవించడం. ఏ భూమి మీదైతే స్త్రీ గౌరవించబడదో ఆ భూమి ఎదగదు, శాపానికి గురి అవుతుంది. పాత బస్తీలో ఎంతోమంది మన యోధులు ఇన్ని ఏండ్లు
దాన్ని అటువంటి ఒక భయంకరమైన స్థితి నుంచి బయటికి తీసుకురావాలని ప్రాణాలను కూడా ఒడ్డి పోరాడారు ఇన్నేళ్ళు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అదే మతానికి సంబంధించిన ఒక స్త్రీ, అంటే ముస్లిం మతానికి సంబంధించిన స్త్రీ బాధ, గోడు, ఆవేదన, ఆవిడ శాపం కూడా అక్కడ ఆ వ్యక్తికి ఉంది. స్త్రీకి కులము, మతము, భాష, ప్రాంతము ఉండదు. ఆ ప్రతి ఒక్క స్త్రీని ఈసారి బంధ విముక్తురాలను చేయడానికి స్త్రీయే వస్తుంది. అది స్త్రీ శక్తి. So I would want to tell that's nothing impossible for a woman when she decides to achieve something and to liberate anybody. Okay. So a woman has been given the responsibility by all beloved brothers to liberate a woman who is in all pain in Old City constituency, and we're going to achieve it. We're going to do it. We're going to liberate all our Pasmanda women, Muslim ladies, all those young, small, little, lovable girls, and every that person who is in search of freedom to express Hindu Dharma. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పటి వరకు అయితే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అంతగా లేదు అనే దానికి మీ సమాధానం ఏంటి? ఏ కోణాల్లో ఇంకా ఎదిగింది అని చెప్తారు మీరు? మీరు ఎక్కడైనా చూడండి తల్లి, ఎప్పుడెప్పుడైతే హైందవ ధర్మం నశించిందో ఏ ఏ ప్రాంతాల్లో, ఇప్పుడు మీరు కేరళ తీసుకోండి, మొన్న కేరళ ఫైల్స్ సినిమా కూడా వచ్చింది. ఎంత అన్యాయం అమ్మ. ఇప్పుడు ఏమవుతోందంటే ఒక 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 గ్రూప్ ఆఫ్ మోస్ట్ ఫెనటిక్ అండ్ సెల్ఫిష్ పీపుల్ వల్ల మిగతా వాళ్ళకి సర్వైవల్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మీకు ఆ అమ్మాయిని ఎవరైతే మీరు ఆ క్యారెక్టర్ ఉన్నారో కేరళ స్టోరీలో హింస పెట్టింది ముస్లింలు, కానీ మిడిల్ ఈస్ట్ నుంచి మీకు పంపించింది ముస్లింలేగా. మీరు కథ చూసారు అక్కడ విధి విధానం. అక్కడి నుంచి పంపించింది ఇస్లాంని నమ్మిన వాడే, ఇక్కడి నుంచి ఆ భయంకరమైన జీవితం ఇచ్చింది ఇస్లాంని నమ్ముతున్నాను అన్నవాడే. సో ద డిఫరెన్స్ ఏంటి? ఇస్లాంని నమ్మినవాడు, నమ్ముతున్నాను అన్నవాడు. ఎవడు డేంజరస్ సొసైటీకి? నమ్ముతున్నానని అన్నవాడు. అంటే ఏ మతానికి కావాల్సిన వాళ్ళ సంరక్షణ, వాళ్ళ ఆలోచన, ఉద్దేశాలను పట్టుకొని వాళ్ళ సైడ్. ఇట్స్ రిలీజన్ అనేది చాలా పర్సనల్ థింగ్ నాన్న. ఆ పర్సనల్ థింగ్ రిలీజన్ అనేది వ్యక్తిత్వాన్ని పెంచాలి, కానీ వ్యక్తిని చంపకూడదు. వ్యక్తిత్వాన్ని కోల్పోయి వ్యక్తిని చంపేదానికి ఎప్పుడైతే దిగజారిపోతారో అది చాలా అసహ్యంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీకు కేరళ నిండా అదే ఇంచుమించు పరిస్థితి. బాధ్యత పెరుగుతుంది, ఇప్పుడు స్వార్థమైపోతుంది, అక్కడ పోరాటం మొదలైంది. ఇట్స్ గోయింగ్ టు కమ్ అప్. ఓకే. మీరు తమిళనాడు చూసుకోండి, ఆడ ఏం చేస్తారు? ఇళ్లలో దీపాలు పెడతారు, భార్యలేమో టంటి హారతలు ఇచ్చేస్తుంటారు, ప్రసాదాలు పెట్టేస్తారు, మంగళసూత్రాలు అద్దేసుకుంటారు. మొగుళ్ళేమో అపర దైవ దూషణ చేస్తూ ఉంటారు. అంటే యు సీ దెర్ ఇస్ అధర్మ ప్రివేలింగ్. మా అన్నమలయ్య అన్నగారు ఉన్నారు అక్కడ కూడా, ఆ యోధుడు, ఆయన కూడా పోరాడుతున్నారు, బీభత్సంగా పోరాడుతున్నారు. జయం ఏంటో చూపిస్తారు ఆయన కూడా. అంటే ఐ వుడ్ సే నౌ స్లోలీ మోదీ గారు మూడో టర్మ్ ఆయన వచ్చేస్తారు, కానీ 10 ఏళ్ళ ఆయన శ్రమ ఏదైతే ధర్మాన్ని పట్టుకొని, కర్మయోగాన్ని పట్టుకొని, ఏదైతే ఆయన పట్టుకొని నిజంగా ఆ మహానుభావుడు ఈరోజు నాకు తెలుస్తుంది, ఇప్పుడు కూర్చొని ఏలాగుందో నాకు తెలుస్తుంది. అంటే ఎన్ని భరించి ఆయన నిజంగా ఆ తండ్రి నిజంగా ఆ 10 ఏళ్ల పాలనలో ఎన్ని అద్భుతాలు చేశాడో ఆయన నిజంగా. అసలు నేను పార్టీ మనిషి అయి ఉండక్కర్లేదమ్మా ఆయనను ప్రేమించడానికి. ఒక భారతీయ స్త్రీ అయి ఉంటే చాలు ఆ మహానుభావుని చేతులెత్తి జోడించి నమస్కరించడానికి. ఓకే. కాబట్టి ఈసారి ఒక ధర్మ జాగృతం వస్తోంది బుర్రలోకి అందరికి. ధర్మ జాగృతం అంటే ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడక్కడ భగవంతుడు రకరకాల రూపంలో వస్తాడు.
కాబట్టి ఇది హైందవుల ముస్లింల అనేది సంబంధించింది కాదు. నీవు పీడితురాలైతే, నువ్వు బాధపడుతుంటే, నువ్వు కష్టపడుతూ ఉంటే, నువ్వు ధర్మం అనే ఒక చెట్టు కిందకి వచ్చేసేయి. అది బోధి వృక్షంలాగా వచ్చేసేయండి అక్కడికి. ఈరోజు అది బీజేపీ. ఓకే, అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్ గురించి మాత్రమే మీరు ఇంత యాక్టివ్గా ఉన్నారు అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు గెలిచినా ఓడినా కూడా ఇంత యాక్టివ్గా ఉంటారా? నేను ఓడిపోవట్లే అసలు, మీరు ఆ మాట ఓకే, ఓటమి మన జీవితంలో రాసి పెట్టలేదు. ఓకే, సో ఎప్పుడు ఇలాగే యాక్టివ్గా ఉంటారు? ఉండాలి, ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. మేమందరం ధర్మం కోసం కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. మా పాత బస్తీలో గుళ్ళు గోపురాలను మేము సంరక్షించుకోవాలి. అలాగే వాళ్ళవి కూడా సంరక్షిస్తారు. వాళ్ళు ఎవరైనా ఎందుకు గుద్దేసుకోవాలి, కొట్టేసుకోవాలమ్మా? హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళక అంత టైం ఎందుకు అసలు? మనకి అభివృద్ధి చదువుకోవాల్సిన పనులు ఉన్నాయి, ఉద్యోగాలు చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి. ఆ సందులు గొంతులు ఇంత దరిద్రంగా ఉంటే వాటిని వెడల్పు చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇవన్నీ మానేసి నీ గుడి నేను పగలగొడతా, నేను ఇంకో నా బిల్డింగ్ కాపాడుకోవడానికి ఫ్లైఓవర్ ఇటు పక్క నుంచి తీసుకుపోతా. ఎందుకు తల్లి? మీరు వచ్చాక ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. అవి చేంజ్ చేయడానికే నేను వస్తున్నా. ఓకే, సో నేను వచ్చాక అవి చేంజ్ 40 ఏళ్లుగా అసదుద్దీన్ ఓవైసీ చేయలేనివన్నీ ఇప్పుడు మాధవీలతగా చేయబోతున్నారు అనుకోవచ్చు. అసదుద్దీన్ చేయలేనివి కాదు, పెట్టిన పెంట క్లీన్ చేయాలి ఇప్పుడు నేను వచ్చి. ఆ చండాలం, ఆ దరిద్రం ఏదైతే పెట్టాడో ఆయన, ఇప్పుడు నన్ను క్లీనింగ్ ప్రాసెస్ ఉంది. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చెప్పారు, అంతే అయిపోయాయి డబ్బులు, ఇక్కడ మొత్తం అప్పుల పాలు అయిపోయింది. నేనేం చేయాలి? ఆయన ఇప్పుడు ఎలాగో స్క్రాచ్ నుంచి మొదలు పెడుతున్నారు. ఇప్పుడు మాది అట్లా నెగిటివ్లో ఉన్నాం మేము. 8 రెట్లు ఆస్తుల ఖరీదు బయట ఎక్కువ ఉన్నాయి. చదువులు లేవు, సంధ్యలు లేవు, బస్సులు లేవమ్మా సరిగ్గా. అసలు ఆ బస్సులు ఎలా తిరుగుతాయి మీకు ఆ గొంతుల్లో నుంచి? సో మోస్ట్ ఆఫ్ దమ్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు అక్కడ, ఆడపిల్లలకి మగపిల్లలకి. ఈరోజు సైదాబాద్లో వెళ్ళాను. స్టార్ట్ చేసేసారా ప్రచారం? కలుస్తున్నారా జనాలు? ముందు పెద్దలందరినీ, అంటే నేను ఆల్రెడీ ఆ కాన్స్టిట్యూన్సీ చాలా తిరిగి హోమాలు, యజ్ఞాలు, యాగాలు, మెడికల్ క్యాంపులు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లు. మెడికల్ క్యాంప్స్ అంటే ఒకటి అడగాలి. ఇప్పుడు మీరు ఒక విరించి హాస్పిటల్ చైర్పర్సన్ కదా, జనరల్గా ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే విరించి హాస్పిటల్ ఒక కార్పొరేట్ హాస్పిటల్, వాళ్ళేమో ఎక్కువ ఫీజులు వసూలు చేసేస్తూ ఉంటారు. కరోనా టైంలో ఫుల్ ఫీజులు వసూలు చేశారు, ఇప్పుడు ఏమేమో ఇట్లా మాట్లాడుతున్నారు అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అనుకునే వాళ్ళు ఎవరు కూడా వాస్తవాన్ని చూడలేదు. ఇప్పుడు ఇదంటే ఇది ఎలా ఉంటుందంటే అంటే ఇట్లంటే అట్లా చూపిస్తారనమాట. ఆ కోవిడ్ టైంలో ఇప్పుడు ఇలాగే ఏమిటి ఇంత ఆశ్చర్యంగా, వీడికి ఎలా వచ్చింది ఇప్పుడు పైరవి చేసింది, అది చేసింది, ఇది చేసినా అని ఏ రకంగా అయితే. అంటే మీరు మీడియాలో కూడా చాలా కథనాలు వచ్చాయి, మీరు చూసే ఉంటారు. అంటే లక్షల బిల్స్ కట్టాము, అది ఇది వచ్చాయి. రోడ్డు మీదకి వచ్చి లక్షల బిల్లులు కట్టామని ఎవరు అనలా అసలు. మీరు అదే వీళ్ళు ఇలా కట్టి తీసుకుంటారు అని మీకు మెసేజ్లు ఉన్నాయి తప్పిస్తే, అక్కడ ప్రప్రథమంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటో, అప్పుడు కూడా ఇలా అగ్రెసివ్గా వర్క్ చేసాం మేము. ఓకే, మేము చేసిన పని దాటి తట్టుకోలేక. ఓకే, అంటే చాలా ఎక్కువ పని చేశారు, టైం కూడా అలాంటిది. అప్పుడు అది మెడికల్ ఎమర్జెన్సీ అమ్మా. సమాజానికి ఒక యోధులు లాగా, ఒక సోల్జర్స్ లాగా పనిచేయవలసిన టైం. ఇప్పుడు మీది కార్పొరేట్ హాస్పిటల్, అంటే మీరు ఫ్రీగా ఏమైనా సర్వీసెస్ చేస్తారా? మీ విరించి నుంచి చేస్తున్నారా? మెడికల్ క్యాంప్స్ తల్లి, ఎందుకు మొన్న మేడారం జాతర జరిగింది, ఎవరేం పంపించారు తల్లి? సిటీ మొత్తంలో నుంచి ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఏం పంపిలే. ఓకే, మేము ఒక్కడమే 4 అంబులెన్సెస్ పంపించాం, ₹1,00,000 కన్నా పైన వర్త్ మెడిసిన్స్ పంపించాం. ఓకే, ఎమర్జెన్సీ డాక్టర్ని పంపించాం, నర్సులను పంపించాం. సరే వీళ్ళు అనుకోవచ్చు ఏదో పార్టీలు టికెట్ ఇస్తున్నారని పంపించింది అంటారు, అనేవాళ్ళు ఏమన్నా అంటారు. ఈరోజా కొన్ని ఏళ్లగా చేస్తున్నాం మేము మెడికల్ క్యాంప్స్. అంటే మా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ నాకు తెలిసి ఒక 700-800 నంబర్, 1000 నంబర్ దాటిపోయి ఉంటుంది. ఇంతెందుకు తల్లి, కరెక్ట్గా ఒక 6-7 years బ్యాక్ 10,000 ప్రెగ్నెంట్ విమెన్ మేము వాళ్ళని ఎంటైర్ 9 months we helped them with different kind of nutritious food and medicines. We adopted entire village. సరే, అంతకు జస్ట్ అదే దరిదాపుల కాలంలో 2,800 బాత్రూమ్లు కట్టించాం మేము.
అదే టైంలో 3600 చిల్లర అంగన్వాడీ స్కూల్స్కి వాటరు, లైబ్రరీ, ఆ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ లేకపోతే అది మాట్లాడిచ్చి ఆ ఫెసిలిటీ ఇప్పించారు. మా మామగారు మేమందరం కలిసి. ఇది ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మా, మేము పైరవీలు చెయ్యము, మేము గవర్నమెంట్ చుట్టూ తిరగము. కాబట్టి ఆ టైంలో మమ్మల్ని మేము స్క్రేప్ గోట్ అంటారు, అంటే బలీక బక్రా. ఆ టైంలో జరిగిన కోవిడ్ స్కామ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎవరో ఒక్కడు కావాలి. ఎవరు దొరకాలి? ఎవరి వెనకైతే ఎవ్వరూ లేరో, ఎవరికైతే ఎటువంటి రాజకీయ సపోర్ట్ లేదో అటువంటి చేతగాని వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళు. పైగా మేము విస్తృతంగా పనిచేస్తున్నాం. చక్కటి కథను తయారు చేసి దాన్ని ఏర్పాటు చేసుకొని మమ్మల్ని తీసుకొచ్చి ఆ సమస్యలు కూర్చోబెట్టారు. ఇప్పుడు రాజే తలుచుకుంటే దెబ్బలకు కరువేమి? ఆ రోజు రాజు తలుచుకున్నాడు, దెబ్బలు పడ్డాయి. కానీ న్యాయం అనే ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదమ్మా. అందుకే 2 సార్లు కూడా కోర్టు మమ్మల్ని న్యాయబద్ధంగా వదిలేసింది. ఓకే, అది మనం తెలుసుకోవాలి. కానీ ఈ మీడియా, డిజిటల్ మీడియా ఏదైతే వచ్చిందో అలా డబ్బులు ఇచ్చి రాయించట్లేదు అనేది మీరు చెప్పగలరా? పోనీ మీరు నాకు హామీ ఇవ్వగలరా తల్లి రెహనా? అమ్మాయి వీళ్ళెవరు డబ్బులు ఇచ్చి రాయించరమ్మా, అందులో రాసే ప్రతి ఒక్కళ్ళు ధర్మబద్ధంగా రాస్తున్నారని చెప్పగలరా మీరు? అంతే. అన్ని ఫీల్డ్స్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అలాగే ఈర్ష్య అనేది కూడా అన్ని చోట్ల ఉంది తల్లి. అది చూసి ఉన్నాను కాబట్టే నాకు ఒక్కటే అర్థమైంది జీవితంలో, ధర్మబద్ధంగా నిలబడే వాళ్ళతో నేను నిలబడాలి అంటే సేవ ఒక్కటి చేస్తే సరిపోదు, దానితోటి ఒక శక్తి కూడా కలవాలి. అలా అనుకోవడం ఒక విషయం, కానీ ఇది రావాలిగా. బహుశా పరమాత్ముడి నిర్ణయం కూడా అయి ఉంటుంది. ఓకే, నేనెక్కడ ఏ పైరవీలు చేయలేదు, కానీ నాకు సీటు రావాలంటే అదంత సులువైన విషయం కాదు. కాన్స్టిట్యువెన్సీలోని ప్రముఖులు, అటు సంఘ్ ప్రముఖులు, అటు బీజేపీ ప్రముఖులు, ఇటు రాష్ట్ర ప్రముఖులు, అక్కడ కూర్చున్న సెంటర్లో ఉన్న ప్రముఖులు అందరూ కలిస్తేనే ఈ నిర్ణయం తీసుకోగలుగుతారు. ఇది నాకు ఇదివరకు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాను ఆ సంగతి. ఈ సీటు రావడానికి అందరి ఐకమత్యము ఉంది. ఓకే, ఈ ఐకమత్యంలో ఒకటో రెండో అటో ఇటో సంభవమే, పర్లేదు, ఇబ్బంది లేదు. ఓకే, చివరిగా మీరు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు కాబట్టి జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ఏం చెప్పదలుచుకున్నారు? అమ్మ తల్లులారా, శక్తులారా, లేవండి, ఓట్లు వెయ్యండి తల్లి. మీరు ఫస్ట్ మీ చేతిలో ఉన్న మీరే ఒక అపరశక్తి, కానీ శక్తి చేతికి ఒక ఆయుధం ఉండాలా? అదేనమ్మా ఓట్ అనే ఆయుధం. మన కోసం నిలబడిన ప్రధానమంత్రి గారిని, ఇది కేవలం ఒక కాన్స్టిట్యువెన్సీ గురించి కాదు తల్లి, పూర్తి యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ వినండి ఈ మాట. మనం వేసే ప్రతి ఓటు మోదీ గారికి చెందుతుంది. మనం వేసే ప్రతి ఓటు ఆయనను గెలిపిస్తుంది. మనం వేసే ప్రతి ఓటు మనని గెలిపిస్తుంది, ధర్మాన్ని గెలిపిస్తుంది. అలాంటి వాళ్ళు 100 ఏళ్ల ఆయుష్తో వర్ధిల్లాలని కోరుకోవలసిన భారతీయులం మనమందరం. ప్రతి స్త్రీ తన కుటుంబాన్ని జాగృతం చేసి, అంటే నిదురలేపి, ఓటు ఒక్క బలాన్ని తెలిపి ఈసారి 100% ఓటింగ్ జరిగేటట్టు అందరం పోలింగ్ బూతులకు వెళదాం, మోదీ గారికి ఓటు వేద్దాం. ఇది ఒక బీజేపీ కార్యకర్తలాగో, బీజేపీ వాళ్ళ పార్టీకి ఒక టికెట్ ఇచ్చిన వ్యక్తిలాగా చెప్పట్లేదు. నా ఇన్నేళ్ల జీవితంలో సనాతన ధర్మాన్ని కాపాడలేనే తపన పడ్డ వ్యక్తిని, ధర్మం స్థాపితం అవ్వాలని కోరుకున్న వ్యక్తిని. కాబట్టి మనం సుభిక్షంగా, అంటే ఏంటి, అద్భుతంగా ఉండాలన్నా, ఏ కరువు కాటకాలు లేకుండా ఉండాలన్నా యథా రాజా తథా ప్రజ అంటారు. రాజు ఎంతటి ధర్మబద్ధుడైతే అంత జీవితం మనది హాయిగా ఉంటుంది తల్లి.
మరోసారి మీకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మాధవీలత చాలా గారు. సంతోషం చాలా అమ్మా. సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం. డెఫినెట్గా మేము కూడా మనస్ఫూర్తిగా మంచి కోరుకుంటున్నాం. మంచి మనసు ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలా ప్రశాంతంగా అడిగితే నాకు ఎంతో ప్రశాంతంగా సమాధానం చెప్తూ ఉండే ఆ ఆనందమే వేరేగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం తల్లి. సో చూసారు కదండి మాధవీలత గారితో మహిళా దినోత్సవం రోజు స్పెషల్ ఇంటర్వ్యూ. మొత్తానికి అప్పర శక్తిలా ఎదుర్కొంటాను అసదుద్దీన్ ఓవైసీని అని చెప్తున్నారు. చాలా టఫ్ ఫైట్ ఇస్తానంటున్నారు. సో చూద్దాం ఎలక్షన్లో గెలుపుని. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.